కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. బాబు గారు నమస్కారం అండి. ఎవరైనా మొక్క చుట్టూరా తిరుగుతారు, ఇదేమిటి మంచం చుట్టూరా తిరుగుతున్నది అనుకుంటున్నారేమో. నాకు మొక్కైనా దిక్కైనా మా వారే, అందుకే వారికి ఇప్పుడు పూజ చేసుకుంటాను. ఇప్పుడు మేల్కొల్పు సేవ టైం అయింది, అందుకే ఆయనకి మేల్కొల్పు సేవ చేసుకుంటున్నాను. ఎవర్రా ఇంటికి వచ్చి గంట కొట్టి మరి ఐస్ క్రీమ్ అమ్ముకుంటున్నారు? ఏమండి, ఐస్ క్రీమ్ వాడు కాదండి, నేనే మీ శ్రీమతిని మేల్కొల్పు సేవ చేసుకుంటున్నాను. అర్ధరాత్రి 2 గంటలకు వస్తే బట్టలు కూడా విప్పకుండా పవలింపు సేవని హారతిచ్చి పడుకోబెట్టావు, అప్పుడే లేపేస్తావా? అదేంటండి అలాగంటారు? నా తాళి పట్టు గట్టిగా ఉండాలనే కదా మీకు పూజలు చేసుకుంటున్నాను. మీరు ఇలా అంటే ఎలాగా? ఏ సమయానికి ఆ పూజ చెయ్యాలి, లేకపోతే మీరు పూజకు పనికిరాని పువ్వు అయిపోతారు. కర్పూరం, నువ్వు చేసే కాళ్ళు కడిగి పాదపూజ చేసి చేసి నా కాళ్ళు స్పర్శ కోల్పోయాయి. ఇంకా నువ్వు పాదపూజ చేస్తే కాళ్ళు తీసేయాలని డాక్టర్ చెప్పాడే. ఏమండి, ఎందుకే అలా అరుస్తావు? ఎవరైనా చూస్తే నేను పోయాను అనుకుంటారు. నా బాధ భగవంతుడికి వినాలని అలా అరిచానండి. అయినా డాక్టర్ గారు మీ కాళ్ళు తీయగలరేమో కానీ నా హృదయంలో నుంచి మిమ్మల్ని తీయలేరండి. ఈ ఆస్కార్ యాక్టింగ్ తక్కువేమీ లేదండి. పెళ్ళైన కొత్తలో నేను ఎలా ఉండేవాడిని తెలుసా అండి? అందాల నటుడు శోభన్ బాబు గారిని నన్ను పక్కన పెడితే ఎవరు అప్పారావో ఎవరు శోభన్ బాబో పోల్చుకోలేరు ఆ రోజు. కానీ ఇప్పుడు మా ఆవిడ కర్పూరం ఇచ్చిన హారతి వల్ల ఇలా తయారయ్యానండి. మీకు హారతి ఇచ్చుకోమంటారా వద్దంటారా? వద్దంటే మానేస్తావా? ఇచ్చుకో. ఇలా అన్నారు, బాగుంది. హారతి కై కొనుమా చాలు, ఈ రోజుకు చాలు. ఇంకేమైనా ఉన్నాయా నీ పూజలు? మీరు తొందరగా స్నానం చేసి వచ్చేస్తే ఒక చిన్న ముక్కుపడి ఉందండి. ఎక్కడికి వెళ్ళాలి? మన ఇద్దరం అలా 1000 మెట్లు గుడి దగ్గరికి వెళ్ళి. ఎందుకు? మీరు నన్ను ఎత్తుకుని 1000 మెట్లు ఎక్కితే మనకి పిల్లలు పుడతారు. వస్తే కర్పూరం, పిల్లలు పుట్టాలంటే ఎక్కాల్సింది మెట్లు కాదే, మంచం. ఎవరి మంచం? ఎవరి మంచం ఎక్కితే ఎవరు ఊరుకుంటారే? మన మంచం మనమే ఎక్కాలి. మీరు పొద్దున్న నుంచి ఇలా పైచి మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి ముందుగా కొన్ని పూజలు చేయించి 1000 మందికి నేను భోజనాలు పెట్టా. ఏమైందండి? నాకు హార్ట్ అటాక్ వచ్చినట్టుంది. హార్ట్ అటాక్ అనుకున్నాను. హారతిని మధ్యలోనే బ్రేక్ చేశారు, అందుకే మీకు ఈ ఎఫెక్ట్ కొట్టింది. అన్ని మధ్యలో ఆపుతారు. ఎన్ని పూజలైనా చేసి నేను మిమ్మల్ని కాపాడుకుంటానండి, కాపాడుకుంటాను. ఉండండి, దీపం వెలిగిస్తాను. నువ్వు దీపం వెలిగించే లోపు ఈ దీపం ఆరిపోయేలాగుంది. అయ్యో, డాక్టర్ ఫోన్ చెయ్యి. డాక్టర్ ఫోన్ చెయ్యి. ఇదిగో చెయ్యండి. హలో డాక్టర్. హలో, హార్ట్ అటాక్. పూరి జగన్నాథ్ సినిమా 3 సార్లు చూసాను, చాలా బాగుంటది. ఒరే బొగడా, ఓయ్ ఇది 1980s థీమ్ రా. సారీ హాస్పిటల్కి వచ్చేయండి. ఏమండి, మీకు ఎందుకు ఎక్కడ నొప్పి? గుండెలోకి వచ్చింది. గుండెలోకి వచ్చిందా? నేను అనగట్లేదండి, ఎలా వచ్చింది అంటున్నాను. మా వైఫ్ వాళ్ళు వచ్చింది. అయితే తొందరగా వచ్చి హాస్పిటల్కి. అలాగే నువ్వు ఎక్విప్మెంట్ రెడీ చేసుకో. రెడీ తొందరగా వచ్చేయండి. అమ్మా, అంతేనండి. పెళ్ళం ఇన్ని పూజలు చేసిన మాకంటే ఇక్కడ మీకు డాక్టర్ ఎక్కువైపోయాడు. వస్తే గట్టిగా కొట్టకే, కాయ పగిలిపోయేటట్టుంది. గుండెకాయ. పేషెంట్ పేరేంటి? ఇంటి పేరు? అంటే పేషెంట్ పేరు కాదు, నాకు సిగ్గేసి చెప్పాను. ఎక్కడైనా స్త్రీ భర్త పేరు చెప్పుకుంటుందా? పేషెంట్ పేరు చెప్పండి, ఆపరేషన్ చేయరు. చెప్పలేను. వసే నీ సిగ్గు సిమడా, పేరు చెప్పవే. అబ్బా, నేను చెప్పలేనండి. నువ్వు అలా కాకు, పేరు రాసుకోండి. చెప్పండి. రాపేటి అప్పారావు. రాపేటి అప్పారావు. చివరిని గారు అని రాసుకోండి. ఓ గారు. ఆస్కారం అతనికి ఏమీ తక్కువ లేదు నీకు. సరే, దీనికి తీసిన ఎక్స్రే ఎలా ఉన్నాయా? పెళ్ళైన 10 రోజుకే తీసేవండి. ఇదిగో ఎక్స్రే తీసుకోండి. మీరు సిగరెట్ కాల్చారా? నాకు అలవాట్లేదు. సిగరెట్ కాల్చారండి, మొత్తం నెగిటివ్ అంత పొగందండి ఇక్కడ. ఓ అదా, మా ఆవిడ తెల్లవారి నుంచి రాత్రి పడుకునే వరకు ఇచ్చే హారతల వల్ల అలా తయారైంది పొగ సెగ. చిన్న ఆత్మపరంగా ఎలాగైపోద్దండి. ఓహో, నీకు నమ్మకం కుదరలేదా? లేదు. వస్తే కర్పూరం, ఒక డెమో ఇవ్వు. నేను మొగుడికి తప్ప ఎవరికి ఇవ్వను బాబు. నేను ఇవ్వను, తర్వాత మీరు నన్ను అనుమానిస్తారు. నేను అనుమానించి, నేను మొగుడిని చెప్తున్నాను కదా, ఇవ్వవే. అంతే అంటారా?
ఆరతి గై కొనరే లక్ష్మీ సతి ఆరతి గై కొనరే అమ్మా ఇలాగ చచ్చిపోతారండి. దోల తీరిందా? తిరిగి ఇంకోటేమో ఇమ్మంటావా? ఆరతి గై వెళ్ళి ఆపరేషన్ చేయాలి పదండి మీకు. రండి. ఆగండి డాక్టర్, లోపలికి తీసుకెళ్లి మా ఆయన ఏం చేస్తారు? ఇంజక్షన్ ఇస్తాం. అయ్యో అయ్యో వద్దయ్యా, నా బంగారు కొండ, నా బంగారు కొండ చేవు కుడితేనే తట్టుకోలేదండి. అయ్యో సూదిచ్చి గుంచేస్తారా? సూది గుచ్చుకుంటే నా గుండెలో గుణపం గుచ్చుకుంటున్నా. అయ్యో వద్దయ్యా, నా బంగారు తండ్రి వద్దయ్యా. ఆగవే, ఏమీ అవదే. గుణపాలు దించరు, సూదే పర్వాలేదు, తీసుకెళ్ళు. ఆగండి డాక్టర్, ఆపరేషన్ ఎంతసేపట్లో చెయ్యాలి? అరగంటలో చేయాలి. నాకు 2 నిమిషాలు టైం ఇస్తారా? దేనికి? ఒక పాట వేసుకుంటాను. త్వరగా తీసుకొని వెళ్ళండి. డాక్టర్, లోపలికి తీసుకెళ్లి మా ఆయన్ని ఏం చేస్తారు డాక్టర్? గుండెను కోస్తాం. అబ్బా అయ్యో, నా బంగారు తండ్రి గుండు కోతారా? కోతేనే తట్టుకోలేను. అయ్యో లోపలికి తీసుకువెళ్ళండి, పెయిన్ ఎక్కువైపోతుంది నాకు. తీసుకెళ్ళు, తీసుకెళ్ళు డాక్టర్, నర్సు. ఆగండి, ఆపరేషన్ ఎంతసేపట్లో చేయాలి? 25 నిమిషాలు చేయాలి. చెల్లెమ్మ, అక్కయ్య, మా ఆయన నేను లేకుండా ఒంటరిగా ఎప్పుడూ బయటికి వెళ్ళలేదు. అలాంటిది ఒక్కడు ఆపరేషన్ థియేటర్ లో ఒంటరిగా ఎలా ఉంటాడో ఏంటో. నువ్వే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కయ్య, నువ్వు కంగారు పడకక్కయ్య, మీ ఆయన్ని మా ఆయనలా చూసుకుంటాను. డాక్టర్, నువ్వెందుకు ఏడుస్తున్నావు? 3000 ఆపరేషన్ చేశానండి. ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఏడ్చేవారు, కానీ ఆపరేషన్ ముందే ఏడిపిస్తుందండి మీ ఆవిడ. డాక్టర్, అంటే 3000 మంది? అరేప్పా, అయినా పర్వాలేదు డాక్టర్, లోపలికి తీసుకెళ్ళు డాక్టర్ నన్ను. ఆగండి డాక్టర్, లోపలికి తీసుకెళ్లి మా ఆయన్ని ఏం చేస్తారండి? ఆపరేషన్ చేసి కుట్లేస్తాం. అయ్యా అయ్యా వద్దయ్యా. డోంట్ టాక్, నోరు మూసుకొని ఒక మూలలు పడి ఉండు. ఎక్కువ మాట్లాడి నరికి పోగులు పడతా. డాక్టర్, ఎంతసేపు పడతా టైం? అయి టైం లేదండి. ఇంక నీకు లాభం లేదు. సూది దారం ఉందా? నేనేమో సార్. బాబా ఇవ్వు. మేడ్ ఇన్ ఆంధ్ర హస్బెండ్ అంటే అర్థం వివరిస్తా, మాడిన మకమని చూపిస్తా. దిగి తగ 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 దిగి తగ 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 దిగి. డాక్టర్, యు కమ్ టుమారో అండ్ కలెక్ట్ ద ఫీజ్. హాయ్ నర్స్, కమ్ విత్ మీ. ఎక్కడికి? ఇందాక మా ఆవిడతో నువ్వేమన్నావు? మీ ఆయనలే మా ఆయనలా చూసుకుంటానన్నా. చూసుకుంటానన్నావు కదా, చూసుకున్న వాళ్ళకి చూసుకున్నంత కమాన్. వాళ్ళు అలా వెళ్ళిపోయారేంటి డాక్టర్? మీ ఇన్ని పూజలు నువ్వు ఎందుకు చేసావు? మీ ఆయన సుఖం గురించి, సంతోషం గురించి కదా. ఇప్పుడు అక్కడ సంతోషంగా సుఖంగా ఉంటాడు. డాక్టర్, ఈ ఏడాది పండక్కి మన ఊరు జాంకాయ బాబా విచ్చేస్తున్నారు. చాలా సంతోషం నాయన. అందరూ మీ మీ స్థానాల్లో ఆసీనులు కండి. అర్థం కాలేదు. అక్కడ కూర్చోబే. బాగుంది నాయన, నువ్వు విసురుతూ ఉంటే ఏసీ విసురుతున్నట్టుగా ఉంది. ఓసీగా ఇస్తుంటే ఏసీలానే ఉంటుంది. మరి నేనే చెప్తుంటే మేనహోల్ ఓపెన్ చేసినట్టుంది నాయన. బాగుంది. మీ ఊరు జాంకాయ బాబా వస్తున్నాడని కాయలన్నీ వేలాడదీశారు. ఎవరి కాయలు నాయన అవి? మావే బాబా. అంటే భక్తితో మా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి వేలాడదీశాం బాబా. చాలా సంతోషం నాయన. మీ అందరికీ తెలుసు కదా, నా పేరు జాంకాయ బాబా. తెలుసు బాబా. బాబా, చెప్పు. ఐ హావ్ స్మాల్ డౌట్. ఓ, విదేశీ భక్తుడు అనుకుంటా. ప్రపంచంలో ఇన్ని వస్తువులు ఉండగా కాయనే ఎందుకు ఎంచుకున్నారు? కమాన్ టెల్ మీ. మంచి ప్రశ్న. ఆ డైలాగు నాది నాయన. చాలా మంచి ప్రశ్న అడిగావు నాయన. మనిషి జీవితం కాయతో ముడిపడి ఉంది నాయన. తలకాయ, మెడకాయ, గుండెకాయ ఇలాంటివి అన్నమాట. ఇంకా మనం వివరాల్లోకి వెళ్తే ప్రపంచంలో ఎక్కడైనా సరే కాయని చెట్టు ఉంటుందేమో గాని కాయలేని మనిషి ఉండడు. చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు బాగా చదవకపోతే మేస్తారు వేస్తారు ముట్టికాయలు. అడిగింది ప్రేమలో ఇవ్వకపోతే ప్రియురాలు వేస్తుంది లెంపకాయలు. ఈ ఎండలో బాగా తిరిగితే వీపు మీద వస్తాయి చెమటకాయలు. ఇలా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే కొత్తింట్లో దిగాలంటే గుమ్మడికాయ కొడతాం.
గుడికి వెళ్ళామంటే కొబ్బరికాయ కూడా, ఏదైనా కొత్త వాహనం కొన్నామంటే టైర్ కింద నిమ్మకాయ పెట్టి నలిపేస్తాం. ఇలా మనిషి జీవితం సుఖంగా సంతోషంగా ముందుకెళ్ళిపోవాలంటే ఒక కాయ పగలాలి, లేదంటే ఇంకో కాయ నలగాలి. జాంకాయ బాబాకి, జాంకాయ బాబాకి. ఇలాంటివి నాకు నచ్చవు నాయన. ముందే చెప్పొచ్చు కదా. కొడితే కాయ పగిలిపోతుంది, తలకాయ. సృష్టిలో ఇన్ని కాయలు ఉండగా తమరు జామకాయనే ఎందుకు ఎంచుకున్నారు? చాలా మంచి ప్రశ్న ఆయన. జ అంటే జననం, మా అంటే మరణం, ఈ మధ్యలో కొట్టుమిట్టాడేదే కాయ నాయన. కాయం అంటే శరీరం, సున్నాకి విలువ లేదు కాబట్టి తీసేస్తే కాయ, అదే ముద్దు పేరు నాయన. మీ దగ్గర చాలా ఉన్నాయి రే. ఎవట్రా కూర్చో, మీ దగ్గర చాలా విషయం ఉంది అంటున్నాను బాబా. ఆ విషయం నాకు కూడా తెలుసు. కుమారికాయ వాడంటే బాగుంటుంది, నువ్వంటే బాగుండదు. కాసేపు ఆగు. తమరు కాయ గురించి ఇంత అద్భుతంగా చెప్పారు కదా, మరి పోకిరి సినిమాలో మహేష్ బాబు గారు ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు అన్నారే గాని కాయగాడు అని అనలేదేంటి? చాలా మంచి ప్రశ్న ఆయన. ఆయన చాలా గొప్ప వ్యక్తి. పండు కూడా ఒకప్పుడు కాయనే ఆయనకి బాగా తెలుసు. కాయ బాబాకి, కాయ బాబాకి, కాయ బాబాకి, కాయ బాబాకి, కాయ బాబాకి, కాయ బాబాకి. ఇలాంటివి నాకు నచ్చవని చెప్పాను కదా నాయన. ఇప్పుడు మీ అందరికీ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. కాయో రక్షిత రక్షితః. రాసుకున్న ఆయన, కాయని మనం రక్షిస్తే కాయ మనం రక్షిస్తుంది నాయన. వాటే వండరకాయ. వండ్రకాయ ఏమిటి నాయన? వంకాయ గురించి విన్నాం, ఎండ్రకాయ గురించి విన్నాం. బహుశా ఇదేదో విదేశీ కాయ అయి ఉంటుంది. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. ఒక కాయ మనిషి జీవితాన్నే మార్చేస్తుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త న్యూటన్ మహాశయుడు ఒకసారి యాపిల్ తోటలో పడుకున్నాడు. ఏ మంచం లేదా? ఏంట్రా స్క్రిప్ట్ లో ఉందా ఇది? యా 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 యా. అయితే నేను వదిలేస్తున్నా. అలా పడుకుని పైకి చూస్తుంటే ఒక యాపిల్ కాయ ఉన్నట్టుండి సర్రం జారి టపక్కని కింద పడింది. అందరూ మీ తలకాయలు పైకెత్తండి ఆయన. న్యూటన్ మహాశయుడు బాగా ఆలోచిస్తే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది, దానివల్ల యాపిల్ కాయ సర్రమని జారి టపక్కని కింద పడింది అన్నాడు. మీరు కంగారు పడక్కర్లేదు నాయన. కాయ జారి కింద పడే ప్రమాదం చెట్లుగా ఉంది కానీ మనుషులకి లేదు. ఎందుకంటే మీ తలకాయకి మెడకాయ సపోర్ట్ ఉందిగా, కాబట్టి మీరెవరూ భయపడక్కర్లేదు అన్నమాట. చాలా తెలివితేటలుగా మాడుతున్నాడు రాఘవ. చూడానా, ఇలాంటప్పుడే తొక్కిసలాట్లు జరిగి కాయలు నలిగిపోయే ప్రమాదం ఉంది. వాళ్ళు తోసుకోకుండా నువ్వే చూసుకోవాలి. ఇక్కడ నేను వెళ్ళి భక్తులకి కాయ పంపిణీ చేస్తాను. బాబా ఇదిగో నాయన. ఎక్కడ పెట్టుకోమంటారు బాబా? ఈ మునక్కాయని బాగా మడిచి జేబులో పెట్టుకో నాయన. బాబా కెన్ యు గివ్ మీ వన్ కాయ? తప్పకుండా నాయన, నీ పర్సనాలిటీకి తగ్గకాయే ఇస్తాను. ఈ సొరకాయ కింద పెట్టుకుని బాబా పడుకునేటప్పుడు మంచం కింద పెట్టుకుని పడుకుంటే ఏ సమస్యలు రాకుండా ఉంటుంది నాయన. ఐ గాట్ ఇట్. కుమారికాయ, తర్వాత కార్యక్రమం ఏమిటి? బీరకాయ రెడీగా ఉంది. అలాంటివి ఇక్కడ చెప్పకూడదు. ఇక్కడ కార్యక్రమం ఏంటో చెప్పు. కాయ కచేరి. కాయ కచేరి అంటే భక్తి గీతాల ఆలాపన. నాయన బాలకాయ అందుకో నాయన. కాయుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా, కాయుంటే నా జతగా. బాబా కెన్ ఐ సింగ్ ఏ సాంగ్? యూట్యూబ్ యా. ఒక్క నిమిషం. ఆకాశవాణి జబర్దస్త్ కేంద్రం కార్యక్రంలో తర్వాత పాట పాడబోతున్న వారు రాపేటి అప్పారావు. గున్నె మామిడి కొమ్మ మీద కాయలు రెండున్నాయి, ఒక కాయేమో పచ్చికాయ, ఇంకొక కాయేమో పండుకాయ. వీడన్నీ సగంలో ఆపేస్తున్నాడు. ఎవడో చిలకొట్టుడు కాయలా ఉన్నాడు వీడు. ఆయన బాలకాయ స్వామి. ఇవన్నీ కాదు గాని నువ్వు ఒక్క పాట విసిరితే కాయలన్నీ పగిలిపోవాలి. కాయొద్దంటున్నా కాస్తూనే ఉన్నా, నా కోసం ఇంత అందంగా కాశావనుకున్నా. కాసేవా కాసేవా నా కోసం ఒకసారి కాసేవా, కాసేవా కాసేవా కాసేవా. ఆపండి ఆయన. ఇన్ని కాయల గురించి ఇన్ని రకాలుగా చెప్పడం అంటే చెప్పగలిగాను గాని జడ్జిమెంట్ గురించి తలుచుకుంటుంటే నా గుండెగా లటక్ 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 అని కొట్టుకుంటుంది. స్వామి ఆ? దాని దగ్గర నాకు ఒక ఉపాయం ఉంది స్వామి. ఉపాయం ఉందా? ఏమిటి నాయన అది? నాగబాబు గారికి, రోజా గారికి, నాగబాబు గారికి, రోజా గారికి. బాబా
ఐ హావ్ స్మాల్ డౌట్. మీ గురించి 3 సార్లు అరిస్తే టపీమని ఆపేసేవారు, వాళ్ళ గురించి 33 సార్లు ఆపినా ఆపలేదేం బాబా? వాళ్ళు మార్కులు ఇస్తారు కదా నాయన. వాట్ ఏ క్లెవర్ బాయ్. అందుకే నువ్వు 150 ఎపిసోడ్ దాకా అలా చేస్తూనే ఉన్నావు. గుడ్ గుడ్. నువ్వు నా శిష్యకాయ అనిపించుకున్నావు, నీ తలకాయని గట్టిగా నా గుండెకాయ కాంచుకున్నావు. రజనీ స్కిట్ అయిపోయిందా?